wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక టాప్ సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. దానివల్ల మీకు సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంబీబీఎస్లో ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగు ఒక కేటగిరీ అయితే ఉంటుంది. ఆ కేటగిరీకి మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు. 466 సీట్ ఎంబీబీఎస్ సీట్స్, 28 బీడీఎస్ సీట్స్ అండ్ 60 బీఎస్సీ నర్సింగ్ సీట్స్. దానికి మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇదేంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాము. దానికి ముందు మీరు ఒకవేళ ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను మనకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ ఎక్కువగా వస్తే మరిన్ని డీటెయిల్ వీడియోస్, మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మంచి టార్గెట్ అయితే ఒక మంచి లైక్లు, మంచి సబ్స్క్రైబర్స్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ జాయినింగ్. ఓకే, సో ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీంట్లో ఎవరికైతే ఈఎస్ఐసి కార్డు ఉందో వాళ్ళ గురించి స్పెషల్ కోటా అయితే ఉంది. అండ్ ఇది ఒక్క ప్లేస్లో లేదు, చాలా ప్లేస్లలో ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కాలేజెస్లో మనం జాయిన్ కావాలంటే అండ్ అతి తక్కువ ఫీజు, మంచి ఎడ్యుకేషన్ అయితే లభిస్తుంది. ఇవన్నీ కాలేజెస్ చూసుకోండి. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉంది, తర్వాత మంచి మంచి ప్లేస్లలో కూడా ఉంది. ఓకే, చెన్నై లాంటి ప్లేస్లలో కూడా ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 466 ఎంబీబీఎస్లో, ఇది బీడీఎస్, దీని తర్వాత బీఎస్సీ నర్సింగ్. సో ఇవన్నిటికీ మీరు అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈఎస్ఐసి పోర్టల్కి వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ డీటెయిల్స్ చెప్తే వీడియో లెందీ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ అనే సర్టిఫికేట్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు నీట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాము డేట్స్ అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకే, లింక్ ఇది చూడండి. మీకు 25 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 12 మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేట్ గురించి. అండ్ మీకు 15th మేకి సర్టిఫికేట్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన సర్టిఫికేట్ని కౌన్సిలింగ్ టైంలో మీరు చూపించాల్సి వస్తుంది. దానివల్ల మీకు ఈ కోటాలో సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని లైక్స్తో, మరిన్ని వీడియోస్తో మరిన్ని లైక్ చేస్తే మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్తో మీ వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.